హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈ వీడియోలో మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం. ఇది మన అలసత్వం వలన, లేదు మనం దగ్గర ఉన్న వస్తువులు ఎక్కడ పెడితే పోతాయనో ఏదో ఒక ఆలోచనలో చిన్న పొరపాటు చేస్తుంటాం. అదేమిటో ఈ వీడియోలో చూద్దాం. సుమారు ఒక 30 సంవత్సరాలు చిల్లరండి. అది నేను 10th క్లాసు చదువుకునే టైం అయిపోయిన తర్వాత మా నాన్నగారు పోస్ట్ మ్యాన్ చేస్తుంటే మన అమ్మవారి గుడి దగ్గర ఆయన ఉత్తరాలు ఇచ్చేవారు. 1 టౌన్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో చేసి ఆయన బట్టి నేను సెలవు రోజుల్లో తోడుగా వెళ్ళేవాడిని. నాకు ఇష్టమై ఆయన ఎమ్మటి వెళ్ళేవాడిని. అలాగే ఆయనతో పాటు ఉత్తరాలు ఇచ్చుకుంటా కెనాల్ రోడ్డు మొత్తం వెళ్ళి బ్రాహ్మణ వీధి అయినా చూసుకొని మల్లికార్జునపేట కొండపైకి వెళ్ళి ఉత్తరాలు ఇచ్చేవాళ్ళం ఈవో గారి ఆఫీస్కి అప్పట్లో. అయితే నాన్నగారి పేరు బసవకోటయ్య, కుంకులకొండ బసవకోటయ్య. అయితే మేము అలా వెళ్ళేటప్పుడు ఒక రోజున మెట్లు ఎక్కి మల్లికార్జునపేట వెళ్ళి అక్కడ ఉత్తరాలు ఇచ్చుకొని అక్కడి నుంచి మెట్లు ఉండేయండి, పైకి మెట్లు ఎక్కి పైకి వెళ్ళేవాళ్ళం. పైకి వెళ్తుంటే ఒక రోజున మెట్లలో పక్కన చెట్టు ఉంటుందండి లెఫ్ట్లో ఎక్కేటప్పుడు. ఆ మెట్ల దగ్గర ఒక అతను కూర్చుండి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు ఎక్కడానికి. టక్ చేసుకొని ఉన్నాడు, చక్కగా నీట్గా ఉన్నాడు, కాకపోతే కాళ్ళకి బూట్లు ఉన్నాయి. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి భార్య, వీళ్ళు ముగ్గురు చెప్పులు లేకుండానే ఉన్నారు. మేము వెళ్ళి అటు చూసాము. మేము నుంచొని వెళ్దామని బయలుదేరేలోపు ఒక వ్యక్తి, అక్కడ ఉన్న వ్యక్తి, గుమ్ముకున్న వ్యక్తి, ఒక వ్యక్తి అన్నాడు, ఏమండి ఎక్కడి నుంచో వచ్చారు మీరు బూట్లు వేసుకొని పైకి వెళ్తారు ఏంటండి అని చెప్పి అంటే అతనికి మన భాష అర్థం అవ్వాల. పక్కనున్న వేరే వాళ్ళ ట్రాన్స్లేటర్ ఎవరో ఉంటారు కదా, భాష తెలిసిన వాళ్ళు, వారు చెప్పారు. అప్పుడు ఆయన చెంపలు వేసుకొని ఆ బూట్లు తీసి పక్కన, అప్పుడు లెఫ్ట్ సైడ్ ఇల్లు కూడా ఉండేయండి, ఆ వీళ్ళ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పెట్టి మెల్లగా పెట్టడానికి వెళ్ళాడు. మేము బయలుదేరి పైకి వెళ్ళిపోయాం. అయితే మేము ఉత్తరాలు ఇచ్చుకొని అమ్మవారికి దండం పెట్టుకుని, అంటే మేము ప్రతిరోజు కాదు, మా కాస్త ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం. మేము గబగబా రిటర్న్ మెట్లు దిగుతుంటే ఆయన ఒక 4-5 మెట్లు మేము దిగేమో లేదో ఆయన మన పైకి వస్తున్నాడు. ఆయన ఫ్యామిలీతో పైకి వెళ్ళాడు, మేము కిందకు వచ్చేసాం. ఆ నా అనుభవాన్ని ఈరోజు మీకు నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను. అదనమాట. ఏంటి అంటే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు అనేది అసలు ఆయన కొండ అనుకోండి, కొండ దిగువ ప్రాంతం కానించి అవకాశం ఉంటే తీసేయాలి, లేదనుకోండి కొండ మీదకి వెళ్ళిన తర్వాత రూమ్లో పెట్టుకోవాలి. లేదు కాలినడకన వెళ్ళేవాళ్ళు కంపల్సరీ, ఎందుకంటే కాలినడకన వెళ్ళేవాళ్ళు మెట్లు అన్నిటికీ పూజ చేస్తారండి ఆయన పాదాల కింద భావించి. అది ఫస్ట్ వచ్చిన ఇబ్బంది. ఏంటంటే తిరుపతి వెళ్ళినప్పుడు కూడా నేను చూసా, సేమ్ ప్రొసీజర్, మెట్లు పూజ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఎంతో మనం కేవలం మన ఇంట్లో పూజ చేసుకోవడానికి, ఎప్పుడన్నా సంవత్సరానికి కొన్ని రోజులు మనం వెళ్ళడానికి మనం ఎంతగానో ఆలోచించుకుంటాం. కానీ కొంతమంది ఎన్ని మెట్లుంటే అన్ని మెట్లకు బొట్లు పెట్టుకుంటా ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. అటువంటి ఓర్పు మనందరికీ ఇవ్వాలని, భగవంతుడికి మనం దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ.